సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఆ శక్తి నీలో ఉండాలి. నశించిపోయేవానికి సిలువను గూర్చిన వార్త వెర్రితనముగానే ఉంటది. ఆ నశించిపోయేవాడ మేకుల వైపే చూస్తాడు. ఆ నశించిపోయేవాడ సిలువ చెక్క వైపే చూస్తాడు. అయ్యేముంది మేకులే అంటాడు. ఆ నశించిపోయేవానికి మరణపు ముళ్ళును విరిచిన దేవుని శక్తి కనబడదు. ఆ నశించిపోయేవానికి మరణమును గెలిచిన క్రీస్తు శక్తి కనబడదు. సమాధి గెలిచిన క్రీస్తు శక్తి కనబడదు. నశించిపోయే వాడికి ఏం కనబడుద్ది అని అంటే, సిలువ ఏముంది చెక్కేగా, ఆ ఏముంది 3 మేకులేగా, ఆ 3 మేకులే ఆయన తీసుకోలేకపోయాడుగా, 3 మేకులు తీసుకోలేకపోయాడు అన్నదే నశించిపోయేవాడు కనబడదు గాని, రక్షింపబడుతున్న మనకు కనబడుతున్నది ఆయన మరణపు మేకును పీకి పారవేశాడు. బిగ్గరగా చెప్పండి. ఆయన మరణపు ముళ్ళును విరిచివేశాడు. అందుకే వాక్యం అంటది, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఈ ఛాలెంజ్ విసిరింది ఎవరండి? ఎవరండి మరణమును గెలిచిన వారు? ఎవరండి సమాధిని గెలిచిన వారు? ఎవరండి మరణపు ముళ్ళును విరిచిన వారు?